హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ 36 ఇంచెస్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ అండ్ బ్రోట్ నెక్ డిజైన్ని కటింగ్ చేసి చూపించబోతున్నాను. చూడండి, 14.5 ఇంచులు మనకు ఉండాలి బ్లౌజ్ కుట్టిన తర్వాత. అందుకోసం నేను కింద ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ వేసి లైన్ అయితే వేసి పెట్టాను. ఈ లైన్ అయితే వేస్ట్ అనమాట. ఇది క్రాస్ ఉండే క్లాత్, దీన్ని కట్ చేసేస్తున్నాను. ఈ లైన్ నుంచి పైకి 15 ఇంచులు అయితే మార్కింగ్ పెట్టేశాను. అంటే 15 ఇంచులు తీసుకున్నామంటే కుట్టిన తర్వాత 14.5 ఇంచులే మిగులుతుంది. లేదంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా 2 లైన్లు మార్కింగ్ కలిపి లైన్ గీసాను. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. 36 ఇంచుల బ్లౌజ్ కాబట్టి 7.2 చూడండి, 36 ఇంచులు చెస్ట్ లూజు. అందుకోసము నేను 7.2 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. అంటే షోల్డర్ 14.5 ఇంచులకి తీసుకుంటున్నాను. 7 ఇంచుల 2 పాయింట్లకి మార్కింగ్ పెట్టేసేయాలి. తర్వాత చూడండి, 7.5 ఇంచులకి ఆర్మోల్ డౌన్ పెట్టేసేయాలి. ఇలాగా 7.5 ఇంచులు. ఇంకో సైడ్ కూడా 7.5 ఇలా మార్కింగ్ వేసి లైన్ గీసేసేయాలి. తర్వాత చెస్ట్ లూజ్ మార్క్ వేసుకోవాలి. 9 ఇంచులు చెస్ట్ లూజ్. ఇలా 9 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేసేయాలి. అదే 9 ఇంచుల్ని కింద సైడ్ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా 9 ఇంచుల దగ్గర మార్క్ చేసిన తర్వాత 2 ఇంచులు ఖర్చుకి వదిలేయాలి. ఆ ఖర్చుకి వదిలిన తర్వాత లైన్ గీసేసేయాలి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ విడ్త్ ఎంత ఉండాలో చూసుకుని, మనకు 2.5 ఇంచులు కుట్టిన తర్వాత 2.5 ఇంచులు షోల్డర్ ఉండాలి కాబట్టి 3.2 ఇంచులు తీసుకోవాలి. అంటే 3/4 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి. 3.2 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టేస్తున్నాను. చూడండి, రౌండ్ లెంత్ ఎంత ఉండాలి? 10 ఇంచులు. ఇలా 10 ఇంచుల దగ్గర మార్క్ వేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇలా 10 ఇంచుల దగ్గర మార్క్ వేసిన తర్వాత బోట్ నెక్ కోసమని నేను 3 ఇంచుల దగ్గర మార్క్ వేస్తున్నాను. 3 కానీ 3.5 కానీ తీసుకోవచ్చు. నేను 3 ఇంచుల దగ్గర తీసుకుంటున్నాను. ఇలాగా బోట్ షేప్ వచ్చేలాగా మార్క్ వేసుకోవాలి. తర్వాత మనకు ఈ గ్యాప్లో మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైను మార్క్ చేసుకోవాలి. నేనైతే ఇలా డ్రాప్ షేప్ అయితే మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇది ఆర్మోల్ డౌన్ దగ్గర భుజం సైడు ఇలా డౌన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు డౌన్ చేసుకోవాలి. 1 ఇంచ్ మాత్రమే. మనం ఇంతకు మామూలు బ్లౌజ్కి అయితే 1.2 ఇంచులు తీసుకుంటాం కదా. ఇలాగా నేనైతే 3/4 ఇంచు కానీ 1 ఇంచు కానీ తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం వదిలేసి షోల్డర్ ఖర్చు కోసమని ఇక్కడ నుంచి చూసుకోవాలి. 8.2 రావాలి కుట్టిన తర్వాత కూడా. ఇప్పుడు చూసుకున్నా కూడా 8.2 కరెక్ట్గా వచ్చింది. అంటే 16.5 ఇంచీలు ఆర్మోల్ రౌండ్ కొలత అనమాట. ఇది బ్యాక్ పార్ట్, బ్యాక్ పీస్. ఇది 36 ఇంచీల చెస్ట్ లూజ్ది. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. చూడండి, బ్యాక్ నేను క్యాన్వాస్ వేస్తాను. అందుకోసం నేను ఈ కటింగ్ అయితే చేయను. ఇది ఎలా మార్కింగ్ వేసానో ఈ ఆర్మోల్ సైడ్ అంతా కట్ చేస్తాను. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ని అలాగే మెయిన్ పీస్ని రెండింటిని ఒకేసారిగా కటింగ్ అయితే చేస్తున్నాను. 2 కాటనే కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు. ఇలాగ కట్ చేస్తాను, టైం సేవ్ అవుతుంది. అదే కొంచెం జారే క్లాత్ అయితే ఇలా కట్ చేయకూడదు. క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసి. ఇలా 2 మడతలు క్యాన్వాస్ తీసుకుని చూడండి, ఇలాగా 2 మడతలు ఫోల్డింగ్ చేసుకుని రెండు మడతలకి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇలాగా మనము మార్కింగ్ అయితే నీట్గా చేసుకోవాలి. ఇలా ఒక ఫోల్డింగ్ మీద మాత్రమే, ఒక లేయర్ మాత్రమే మనం మార్కింగ్ చేసుకుని, ఎందుకంటే లైనింగ్ మీద వేసిన మార్క్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఒక లేయర్తో మనం తీసుకోవాలి. మనకు ఈ మార్కింగ్ నీట్గా రాలేదు అనుకుంటే ఇప్పుడే సరిదిద్దుకోవాలి. చూడండి, నేను పైన సైడ్ ఉండేది నీట్గా లేదని సరిదిద్దాను.
ఓకేనా? ఈ మార్కింగ్‌ని ఇప్పుడే మనము సరిదిద్దుకుంటే కుట్టినప్పుడు లుక్ బాగుంటుంది. అలాగే ఒక 1 ఇంచ్ విడ్త్ వదిలేసి మార్క్ అయితే చేసుకోవాలి. క్యాన్వాస్‌ని ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేస్తాను. వీడియోలు గనక అర్థమైందని కామెంట్ చేయండి. లేదు అంటే ఇంకా కొంచెం నేనైతే చెప్పే విధానాన్ని మార్చుకుంటాను. కాకపోతే వీడియోస్‌ని తప్పకుండా రెగ్యులర్‌గా చూసే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒకవేళ ఈ వీడియో యూజ్ అవ్వకపోయినా వేరే వాళ్ళకైనా మీ బంధువుల్లో గానీ, స్నేహితుల్లో గానీ ఎవరికైనా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి వీడియోని. కొత్త వాళ్ళు గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అనే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియోస్ మీకు ముందుగా వస్తాయి. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ చేయాలి. స్లీవ్స్ కటింగు చూపిస్తాను చూడండి. ఆర్మోల్ దగ్గర చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ నేనిప్పుడు క్లియర్ చేయబోతున్నాను. ఆర్మోల్ దగ్గర ఎక్కువ కటింగ్ చేసుకుని ఆహ్, ఇట్లా గూదొచ్చేటట్టు చేసుకుంటారు. అలా కాకుండా నేను కరెక్ట్‌గా పర్ఫెక్ట్ ఆర్మోల్ రౌండ్ తీయడం ఎలాగా అనేది నేనిప్పుడు చూపిస్తాను చూడండి. కరెక్ట్‌గా ఎలా తీయాలనేది. 9.5 ఇంచీల దగ్గర మార్కింగ్ పెట్టేసి స్లీవ్స్ 9 ఇంచీలే ఉండాలి కాబట్టి నేను 9.5 తీసుకున్నాను. అర ఇంచ్ ఖర్చు కోసమని. అలాగే హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచీలు, సంక లూజ్ వచ్చేసి 7 ఇంచీలు. 7 ఇంచీలకి సంక లూజ్ మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలాగా. ఇప్పుడు ఇలా గీసాను కదా నేను, ఇది ఉబ్బెత్తుగా వస్తుందనమాట. అదే ఇక్కడ కింద గీసాను చూడండి, ఇది పర్ఫెక్ట్‌గా చాలా బాగుంటుంది. ఈ ఉబ్బెత్తుగా ఉండేదేమవుతుంది, ఇలా ఉబ్బిపోతుందనమాట తొడుక్కున్న తర్వాత. అంటే క్లాత్ ఎక్కువయ్యి చాలామందికి సంక దగ్గర ఇలా క్లాత్ ఫోల్డ్ అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి కటింగ్ చేసేటప్పుడే జాగ్రత్తలు తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. షోల్డర్ వైపు ఒక అర ఇంచు వదిలేసి చూసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్‌గా సరిపోయిందా లేదా అని చూసి ఇప్పుడే మనము మార్కింగ్ అనేది సెట్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్‌గా సరిపోయింది. ఒక్క పాయింట్ కూడా అటు ఇటు ఏమీ లేకుండా సరిపోయింది. పైన మార్కింగ్‌కి అయితే సరిపోదనమాట. అందుకోసమని మనము నీట్‌గా కటింగ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ఆర్మోల్ రౌండ్ ఇలా చేసుకోవాలనమాట. ఇప్పుడు కటింగ్ చేసి ఖర్చు పెట్టేసేయాలి సంక దగ్గర. చూడండి చేతుల లూజ్ వచ్చేసి 11.5 ఇంచీలు. అంటే 5.25 ఇంచీల దగ్గర మార్కింగ్ పెట్టేసి 2 ఇంచీలు ఖర్చు కోసం వదిలేసి క్రాస్‌గా లైన్ గీసేసి ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసేస్తాను. ఎక్స్ట్రా క్లాత్‌ని కటింగ్ అయితే చేసేస్తున్నాను. స్లీవ్స్ కటింగ్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి మెయిన్ పీస్ కొంచెం తక్కువ వస్తుంది చూడండి. చూస్తున్నారు కదా! మెయిన్ పీస్ తక్కువ వస్తుంది. లైనింగ్ అయితే సరిపోయేంత ఉంది. అందుకోసం నేను లైనింగ్‌ని తీసుకుని మెయిన్ పీస్‌ని పక్కన పెట్టేస్తున్నాను. ఓన్లీ లైనింగ్ మీదనే కటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రమే. ఇప్పుడు మెయిన్ పీస్ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్‌ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పెట్టేసి. ఇలా లైనింగ్ పెట్టేసి ఓన్లీ ఇప్పుడు మామూలుగా అయితే 34 ఇంచీల వరకు ఇలా కట్ చేసుకోవాలి నేను చెప్పినట్టు. ఇప్పుడు 36 ఇంచుల బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఉక్స్ పట్టి సైడు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ వేసేయాలి చూడండి ఇలాగా. ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసేసి ఇదేమో ఉక్స్ పట్టికి వస్తుంది ఈ మార్కింగు. హాఫ్ ఇంచ్ మార్క్ వేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనము బ్యాక్ పార్ట్‌ని పెట్టి మార్కింగ్ వేసుకోవాలి. చూడండి ఈ మార్క్ దగ్గర నుంచి మనం అటు సైడ్‌కి మార్క్ వేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు పెట్టామంటే బాడీ మెజర్‌మెంట్ తీసుకున్న వాళ్ళకి ఇలాగా మనం కట్ చేస్తే ఫ్రంట్ గ్యాప్ అనేది రాకుండా నీట్‌గా సెట్ అవుతుంది. మనం డ్రెసెస్ ఎలా కుడతామో అలా ఉంటుందన్నమాట. ఈ బ్లౌజు చాలా నీట్‌గా ఉంటుంది. ఇది బాడీ మెజర్‌మెంట్ తీసుకున్న వాళ్ళకు ఇలా కుట్టాలన్నమాట. అంటే మనము బాడీ మెజర్‌మెంట్ వాళ్ళకి మాత్రమే మనము ఉక్స్ పట్టి దగ్గర హాఫ్ ఇంచు ఎక్స్ట్రా వదలాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను. బాడీ మెజర్‌మెంట్ వాళ్ళకి మాత్రమే ఇలా ఉక్స్ పట్టీకి హాఫ్ ఇంచ్ వదిలి
మార్క్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు 9 ఇంచీల దగ్గర మార్క్ చేస్తున్నాను. ఈ లైన్ దగ్గర నుంచి ఇటు సైడ్‌కి 9 ఇంచీలు మార్క్ చేసి 9 ఇంచీలకి ఇలా మార్కింగ్ అయితే పెట్టేసి ఇలా లైన్ గీసేస్తున్నాను. ఈ లైన్ 2 ఈ లైన్‌ని ఇది ఖర్చు అనమాట. ఇది ఇటు సైడ్ ఖర్చుకి, ఇది ఇటు సైడ్ ఖర్చుకి, ఉక్స్ పట్టి ఖర్చుకి. ఇప్పుడు టక్ పాయింట్ ఇది 2.25 ఇంచు దగ్గర మార్క్ వేసి చూడండి 2.30 దగ్గర మార్క్ వేసి పైకి 4.5 ఇంచీలు తీసుకోవాలి. స్ట్రైట్ లైన్ 4.5 ఇంచీల వరకు స్ట్రైట్ లైన్ గీసేయాలి. తర్వాత 1.30 ఇంచు 1.5 కానీ 1.30 కానీ తీసుకోవాలి. ఇలా ఒక చిన్న లైన్ 1.30 తీసుకుంటున్నాను నేనైతే. 2 కూడా తీసుకోవచ్చు. చెస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు 2 ఇంచీలు కూడా తీసుకోవచ్చండి. మీడియం సైజు కాబట్టి నేను 1.30 తీసుకుంటున్నాను. ఇలా 1.30 దగ్గర ఇంకో చిన్న లైన్ మార్క్ వేసుకోవాలి, నిలువు లైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచీలు వదిలేసి చూడండి ఇలా 2 ఇంచీలు వదిలేసి ఈ 2 ఇంచీల దగ్గర నుంచి క్రాస్ చేసుకోవాలి. ఇలాగా 2 కానీ 2.5 ఇంచీల దగ్గర కానీ మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇక్కడ చూడండి ఇలాగా కర్వ్ రావాలన్నమాట. చూడండి ఇది పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. ఇక్కడ షోల్డర్ పాయింట్ ఇది. కిందకి 6.5 ఇంచీలు రౌండ్ డౌన్. ఇది 6.5 ఇంచీలకి మార్క్ వేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ 6.5 ఇంచీలు. ఇలా మార్కింగ్ వేసిన తర్వాత మనము ఈ మూల దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకోవచ్చు. లేదా బాగా డీప్ కావాలి, బాగా నీట్‌గా రౌండ్ ఉండాలి అనుకుంటే ఇది నార్మల్ రౌండ్ వస్తుంది. బాగా రౌండ్ ఎక్కువగా ఉండాలి అనుకుంటే, పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా ఉండాలి అనుకుంటే కొంచెం ఇంకా ఎక్కువగా తీసుకోవాలి. చూడండి ఇలాగా. అర్థమైందా? ఈ ఫ్రంట్ రౌండ్ దగ్గర ఇలా మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఫ్రంట్ మార్కింగ్ అంతా అయిపోయింది. కటింగ్ చేసేస్తున్నాను. ఈ మార్కింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మాత్రం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మోల్ దగ్గర షేప్ తీయాలి. ఇలా కట్ చేసిన తర్వాత షేప్ తీయలేదు కదా, మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగే మార్కింగ్ అయితే చేసేసాం కదా. ఇప్పుడు చూడండి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీయాలి మా షేపు. ఆర్మ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ లోపలికి షేప్ తీయాలి. ఇలా తీయడం వల్ల చేతుల దగ్గర కుచ్చు కుచ్చు రాకుండా నీట్గా ఉంటుంది. అందుకని ఇలాగా షేప్ తీస్తే బ్లౌజ్ నీట్గా కుదురుతుంది. షోల్డర్ దగ్గర ఎలాగో క్రాస్ తీసాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఈ రౌండ్ కింద మార్కింగ్ వరకు నేను కట్ చేస్తున్నాను. చూడండి 6.5 ఇంచీలు రౌండ్ డౌన్ తీసుకున్నాను. ఇంకా 7 ఇంచీలు కూడా తీసుకోవచ్చు, సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్రిన్సెస్ కట్ చేసేయాలి. చాలా ఈజీగా కటింగ్ అయితే చేసేస్తున్నాం కదా. చూడండి లైనింగ్ అంతా కటింగ్ అయితే చేసేసాను. ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నీట్గా కరువు తిరగాలి. కత్తెరని పట్టుకుని తిప్పాలన్నమాట. లేదు అంటే కొద్దిగా రాకూడదు. ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి. ఇది 2 ఇంచీలు ఖర్చు కోసం. ఇప్పుడు మెయిన్ పీస్ని పెట్టి కట్ చేసుకోవాలి. మెయిన్ పీస్ తక్కువగా ఉంది కదా, అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్ ప్రిన్స్ కట్ చాలా బాగుంది కదా, పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. నేను చాలా కుట్టుకున్నాను. నేను ఇలాగే ఫాలో అవుతున్నాను చాలా రోజుల నుంచి. చాలా బాగా వస్తున్నాయి అన్నమాట బ్లౌజులు. నేను ఎలాగైతే కుట్టుకుంటానో అలాగే చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్టు ఇది తక్కువగా ఉందని మనం 2 ఒకేసారిగా కట్ చేయలేదు. ఇప్పుడు నేను ఈ మార్కింగ్ వేసిన ఈ క్లాత్ని పెట్టేసి చూడండి, కటింగ్ చేసిన క్లాత్ని ఇలా పెట్టేసి ఎక్కడైతే సరిపోతుందో అక్కడ తీసుకుంటున్నాను. మనకు సరిపోయే చోట పెట్టేసి నీట్గా కట్ చేసేయాలి. చూడండి చూసుకోవాలి ఎక్కడ మనకు క్లాత్ కరెక్ట్గా సరిపోతుందో చూసి పెట్టేసేయాలి. చూడండి
ఇది చాలా తక్కువ వస్తుంది. ఇటు సైడ్ అయితే సరిపోవచ్చు. ఇక్కడ సరిపోతుంది. కరెక్ట్‌గా సరిపోయింది చూడండి క్లాతు. కరెక్ట్‌గా సరిపోయింది. ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇలాగా మనము తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్‌మెంట్స్ అయితే చేసుకోవాలి. మెయిన్‌గా మీరు కుట్టడం అయితే ఫస్ట్ నేర్చుకుంటే కటింగ్ కుట్టడము ఎక్కువ క్లాత్ తీసుకుని అంటే 1 మీటర్ కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి మీరు నేర్చుకునేటప్పుడు. 1 మీటర్, 1 మీటర్ ఉంటే మీకు ఈజీగా అవుతుంది నేర్చుకోవడానికి. ఫస్టే మీకు జాయింట్లన్నీ అంటే ఇబ్బంది పడతారు కదా! అందుకని సరిపడా పీస్‌ని తీసుకొని మీరు నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకోండి. ఆల్రెడీ కుడుతున్న వాళ్ళైతే కనుక ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.